రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. భక్తులు పవిత్ర స్నానాలు చేస్తున్నారు. అంటే ఏపీలో పుష్కరాలను కూడా రాజకీయాలు చేస్తున్నారా? పుష్కరానికి ఆహ్వానించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేరని తెలుగుదేశం నాయకులు చెప్తే అసలు నిర్లక్ష్యం చేశారు. పుష్కరాలు జరిగిన 24 గంటల తర్వాత ఆహ్వానం ఇవ్వాలని గుర్తొచ్చిందని చెప్పి వైసీపీ నాయకులు దీన్ని కూడా భక్తితో స్నానాలు చేసే విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. దీన్ని ఒక ఈవెంట్లా మార్చేసి ప్రచారం కోసం వాడుకుంటున్నారంటే ప్రతిదానికి అడ్డుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. రాజధాని భూముల విషయంలో తన మనుషుల చేత కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చేవట్లు పెట్టింది. ఇప్పుడైనా బుద్ధొచ్చిందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అడగడం, మరో పదం వాడారు ఆయన. ప్రతిదానికి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన మాట్లాడారు. దీని మీద మాట్లాడదాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రత్యేక హోదాపై మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి 13 రాష్ట్రాలను ఒప్పించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తెచ్చుకోవాలి అని కామెంట్ చేశారు. మరోవైపు సిద్ధార్థనాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడిగా ఉన్న సిద్ధార్థనాథ్ సింగ్ కూడా దాదాపు అదే రకమైన కామెంట్. అంటే చేతులు కట్టేసి ఉన్నాయి, ప్రధానమంత్రి మోడీ చేతులు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కట్టేసి ఉన్నాయి. 14 ఆర్థిక సంఘాన్ని పార్లమెంట్ లో అందరూ యాక్సెప్ట్ చేశారు. కాబట్టి దానికన్నా మించి ఏమన్నా చేస్తాం తప్ప అది ఇవ్వడం సాధ్యం కాదు అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఈ 2 సంవత్సరాల విషయాలు మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బి ప్రసాద్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నందమూరి లక్ష్మీభారతి గారు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, పార్టీ ముఖ్య నేత. లంకా దినకర్ గారు ఏపీ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి. జంధ్యాల రవిశంకర్ గారు ఏపీ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి, సీనియర్ అడ్వకేట్. రైట్, ప్రసాద్ రెడ్డి గారు, సరే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి అంశం రాజకీయం అవుతోందా? అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య, అంటే అందరూ భక్తులు ఎంతో పవిత్రంగా ఫీల్ అయ్యే పుష్కరాలు కూడా రాజకీయం అవుతున్నాయా? వారికి ఆహ్వానం ఇవ్వడానికి వెళ్ళామని, అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చారని, సరే తర్వాత నిన్న మళ్ళీ వెళ్తే కాఫీ కూడా ఇచ్చి వాళ్ళని లోపల కూర్చోబెట్టి ఆహ్వానం తీసుకున్నాం, బయటకు వచ్చి అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాల్సి వస్తుంది? పుష్కరాలు ప్రజలు వాళ్ళంతగా వాళ్ళు జరుపుకునేవాళ్ళండి. ప్రభుత్వాలు కనీస వసతులు క్రియేట్ చేసేవి. ఉమ్మడి రాష్ట్రంలో 200 కోట్లు ఎంత ఖర్చు పెట్టి ప్రజలు హాయిగా జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు పోటీ పడి అక్కడ ఒక 100 కోట్లు, ఇక్కడ 100 కోట్లు, మొత్తము ఈ 2 పుష్కరాలకే కలిపి దాదాపు 3,000-4,000 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా ఆందోళనకరం. ఇదే రాజకీయం చేయటం అండి. అంటే ఒక ప్రజలలో ఉండే విశ్వాసం, నది మీద అందరికీ గౌరవం ఉంటుంది, నది మీద ఉండే పుష్కరం మీద ఉండేది అభిమానాన్ని రాజకీయం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు కూడా ఇది ఏదైనా అవకాశం ఉంటే రాజకీయం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇక్కడ ఏంటంటే ఫోకస్ నది మీద, నదిని పొల్యూట్ చేస్తున్న వాళ్ళ మీద కాకుండా పూజారి వర్గాలు, మీడియా, రాజకీయ నాయకులు చేస్తున్న తతంగం మీరు పరిశీలించండి. చాలా దురదృష్టకరము. ఏంటంటే ఇక్కడ హేతుబద్ధమైన మేధావి వర్గం అనేది నశించిపోయింది ఆంధ్రదేశంలో అని అనిపిస్తూ ఉంది. ఈ 2,000 కోట్లు కానీ 3,000 కోట్లను ఖర్చు పెడితే ఎన్నో పొల్యూషన్ కంట్రోల్ ఏర్పాట్లు చేసి నదులు పొల్యూట్ కాకుండా చూడాలండి. అంతేకాకుండా మీరు అనవసరమైన ఇప్పుడు ఘాట్లు కడతారు, మళ్ళీ 12 ఏళ్ల దాకా ఉండవు. అది సోషల్ ఎసెట్ కాదు. మొత్తం రాజకీయం. ఇది ఖచ్చితంగా పుష్కరాలకు ఏర్పాట్లు అయితే జరిగిపోయే 2 రాష్ట్రాలు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసే, బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం అవసరమా అని నేను చెప్తున్నాను. ఇన్ని 100 సంవత్సరాల నుంచి పుష్కరాలు జరుపుకుంటున్నారు, ప్రశాంతంగా జరుపుకుంటున్నారు, హాయిగా జరుపుకుంటున్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టడం? ఖచ్చితంగా ప్రజల విశ్వాసాలని తమ రాజకీయ ఆస్తిగా చేసుకోవడానికి 2 రాష్ట్రాల్లోనూ ప్రయత్నం. నేను అడిగింది ఏంటంటే ఈ విషయం ఇటు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య కూడా రాజకీయంగా మారింది. అదే రాజకీయం అయినప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది. ఇన్విటేషన్ ఇవ్వలేదని, లేకపోతే ప్రతిసారి ఇదే జరుగుతుందండి. ఇది అనవసరమైన ఇష్యూ. దీని మీద చర్చించడం కూడా నాకైతే ఐఎమ్ నాట్ యాక్సెప్టబుల్ టు మీ. ఇది అసలు నదిని పొల్యూట్ చేయకుండా ఏం చేయాలి అనేది ఫోకస్ చర్చ జరగాలి. అది జరగకుండా ఇతర చర్చలు జరగటమే రాజకీయం అంటున్నాను నేను అనేది. ఇతరులు మన హైజాక్ చేస్తున్నారు, సమాజపు ఫోకస్ ని హైజాక్ చేసి అనవసరపు ఇష్యూస్ మీద మీడియాను, ఇతర రంగాలు అన్ని అలా చేస్తున్నాయి. ఇది కాంట్రాక్టర్లకి, మీడియా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 40 కోట్ల 50 కోట్ల అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ ఇస్తారు. చర్చ వేరు, మీరు మొత్తం దాన్ని వెళ్తూ. నేను అడిగింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధినేతని పిలవడానికి వీళ్ళు వెళ్ళామని చెప్తున్నారు, అపాయింట్మెంట్ ప్రతి ఇన్విటేషన్ అప్పుడు అదే జరుగుతుంది. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇదే జరుగుతుంది. ఇలా జరగడం దురదృష్టకరము. అది ప్రతిపక్షం వైపు పొరపాటు వల్ల జరుగుతుందా, అధికార పక్షం పొరపాటు వల్ల జరుగుతుందా, లేకపోతే ఏంటి
పర్సనల్ ఇష్యూస్ వల్ల జరుగుతుందా? ఒక రాజకీయ వాతావరణం, దురదృష్టకరమైన వాతావరణం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పల్లెటూరులోనే 3x2 అంతే అంటే 6 అని ఎవడో చెప్పడు. ఒకడు 9 అంటాడు, ఒకడు 16 అంటాడు. ఏంటి 6 కదా అంటే 6 అంటే ఒప్పుకోరండి వాళ్ళు. ఒక పార్టీ వాడు అది చెప్తాడు, ఒక పార్టీ వాడు. అలాంటి వాతావరణం ఎవరు సృష్టించారు? అది మీరు ప్రతిపక్ష నేతని ప్రతి అంశంలో అవకాశం వచ్చినప్పుడల్లా అవమానిస్తున్నారు. ఇది వైసీపీ నాయకులు చెప్పింది. ఎక్కడెక్కడో వెళ్లి ఇన్విటేషన్లు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత, విపక్ష నేతగా ఉన్న ఆయనకి 24 గంటల తర్వాత ఆహ్వానం ఇవ్వాలన్న విషయం గుర్తొచ్చిందా? ఒకవేళ మీరు పిలిచినా పిలవకపోయినా మేము 18వ తారీఖు ఎలాగూ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాం అని చెప్పారు. సూటిగా నిన్న చిన్నరాజప్ప గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 రోజుల ముందే వెళ్తే బయట ఉన్నటువంటి గేట్ కీపర్తో ఆయనకి పర్సనల్గా ఇవ్వాలయ్యా, నేను హోమ్ మినిస్టర్ కెపాసిటీలో వచ్చాను ఆయన్ని ఇన్విటేషన్ చేయడానికి అంటే లెటర్ బాక్స్ లో ఏమని అవమానించి పంపించింది. చంద్రరాజప్ప గారు నిన్న చెప్పారు కదా, తెలియదా మీకు? అది చంద్రరాజప్ప గారు చాలా స్పష్టంగా ఎలా చేయలేదు, మెయిల్ బాక్స్ లో వేయండి అనేటటువంటి వర్తమానం అక్కడి నుంచి. అంటే ఏ విధమైనటువంటి మానసిక ప్రవృత్తి మొదటి నుంచి ఉంది అనేటటువంటిది ఒక మచ్చుతుంది. సరే, ఇక్కడ ఇంకొక అంశం, మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేద్దామంటే కరెక్ట్ గా 3 days 4 days ముందు ఆయన హృషికేశో ఇటు వెళ్ళి అక్కడ ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు చేసుకున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. అంటే అందుబాటులో లేరు అనేది స్పష్టం. ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చారో అని తెలవంగానే వెంటనే 2 మంత్రులు వెళ్ళిన మాట వాస్తవం కదా. ఇంటి దాకా వెళ్ళినటువంటి వారిని ఒక కార్డు తీసుకోవడానికి ఎంతసేపు పడుతుందండి? పాదసారథి గారు బయటకు వచ్చి చెప్పారు కదా, అలసిపోయి ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు తీసుకోవడానికి వాళ్ళ కాదు, బయట మొత్తం తిరిగి వచ్చారు. అయ్యి ఉండొచ్చు, వాస్తవమే అయ్యి ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు, 4 రోజులు బయట తిరిగి వచ్చారు కదా. అయినా కానీ వదలకుండా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సరే కార్డు తీసుకున్నారు, ఏదో టీయో కాఫీ ఇచ్చారంట, మంచిది. అటువంటి సత్సంబంధాలు అనేది వచ్చినటువంటి వారిని ఎవరైనా గౌరవించారు, దాని వరకు సంతోషం. అయితే బయటికి రాగానే మొదలు పెట్టేశారు. ఏంటి, పుష్కరాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇచ్చారు. అసలు ముందు 10 రోజుల నుంచి నువ్వు అసలు అవైలబిలిటీ లేవు కదా, ఒక కార్డు తీసుకోవడానికి అవైలబిలిటీ లేదు కదా. అవునండి, ఒక రావెల కిషోర్ గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఒక అతను ఆయన వచ్చారు, ముందు రోజు వచ్చారు, మీకోసం అటెంప్ట్ చేశారు, మీరు ఏ విధంగా అవమానించి పంపించారో స్పష్టంగా కనపడలేదా? ఒక 1 సెకండ్ కదండి కార్డు తీసుకోవటం అనేది, ఒక 1 సెకండ్ ఆ కార్డు తీసుకోవటం అనేది, దాని దగ్గర ఏ విధంగా వ్యవహరించామని. అదే విధంగా అనేక అంశాలు, ఏదైతే పుష్కరాలకి పెట్టిన పెట్టుబడి మనం కళ్ళతో చూస్తే అది దీర్ఘకాలిక పెట్టుబడి. భవిష్యత్తులో నదీ తీర ప్రాంతాన్ని అక్కడ జరగబోయేటటువంటి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పదలుచుకున్నా నేను. అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతము, వీటన్నిటిని వినియోగించుకునేటటువంటి అవకాశం ఉన్నదే. ఇక్కడ ఉండే ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజల విశ్వాసాన్ని చులకనగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిందే. నేను ప్రసాద్ రెడ్డి గారి గురించి అసలు మాట్లాడలేదు. ప్రసాద్ రెడ్డి గారు ఆయన మేధావి గారు, ప్రసాద్ రెడ్డి గారు మాట మాట్లాడలేదు. వినండి సార్, మిమ్మల్ని ఏమనలేదు నేను. ఎందుకు ఒక్క అంశము, ఎక్కడైతే అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ప్రజలకి సంబంధించిన విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇంత పెద్ద ఎత్తున వచ్చేటటువంటి ప్రజలకి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందులో భాగంగా చేపట్టినటువంటి కార్యక్రమమే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిందో ఆటోమేటిక్ గా అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఆ ప్రాంతంలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. అక్కడ సజావుగా జరుగుతుంటే ఏదో కలజడి సృష్టించి విద్రోహానికి పాల్పడే అవకాశం ఉంది. సరే, ఆయన గురించి చాలా కామెంట్ చేశారు. రాజధాని భూముల విషయంలో కోర్టులో ఏదో మనం మాట్లాడదాం. ఎందుకు ఇంత డ్రామా జరుగుతోంది లక్ష్మీభారతి గారు ఈ పుష్కరాలకు ఆహ్వానం విషయంలో? డ్రామా, రాజకీయం అది ఎవరు చేస్తున్నారని చాలా క్లియర్ గా ఉంది. పొలాలన్నీ తగలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద వేశారు. రైలు తగలబెడితే ఎవరో జగన్మోహన్ రెడ్డిని వెంటనే ఇరికించారు. ఈ విధంగా వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇది క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది. ఈ విషయంలో ఏమి అందరూ చూస్తూనే ఉన్నారు, ప్రజలకి అర్థమవుతుంది. ఎక్కడైనా సరే ఒక మంత్రి ప్రతిపక్ష నేతని కేవలం 5 లక్షల ఓట్లు తేడా ఇద్దరికి కూడా ఇన్వైట్ చేసేటప్పుడు గౌరవంగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తారా, లేకపోతే గేటు దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యుడిలాగా ఇస్తారా అండి? ఆయన ఉన్నారో లేరో తెలియదు, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు.
అందువల్ల ప్రోటోకాల్ ప్రకారంగా మంత్రిగా నీకు తెలియదు ఆ మాత్రం బాధ్యత లేదా? మీరు అపాయింట్మెంట్ అడిగితే ఆయన ఇవ్వకపోతే తప్పు ఆయనది అవుతుంది. అది try చేశారు. 100%. వారం రోజులుగా try చేశారు appointment కోసం అంటున్నారు. మరుసటి రోజు ఎందుకు ఇచ్చారు? ఆయన లేరు కదా, ఊళ్ళోనే లేరు. ఆయన ఋషికేశ్ అటు వెళ్ళారు, వెళ్ళి వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన టైర్డ్ అయిపోయి ఉంటారు. ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారి టైం అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళ్ళి కలుస్తారండి? లేకపోతే ఎందుకు ఇదే రావెల్ కిషోర్ గారిని అపాయింట్మెంట్ లేకుండా ఎవరైనా కలవగలరా అండి? మినిస్టర్ కదా. అందువల్ల ఆ బాధ్యత మర్చిపోయి కేవలం ప్రతిపక్ష నేత మీద బురద చల్లటానికి మేము వెళ్ళాం, గేట్ దగ్గర మాకు అవమానం జరిగింది, అట్లా వెళ్తారండి ఎవరైనా అనామకంగా అట్లాగా? అందువల్ల రాంగ్ స్టెప్ మీరే వేశారు ఫస్ట్. ఆ తర్వాత మరుసటి రోజు అపాయింట్మెంట్ ఇచ్చారుగా, పోనీ అసలు ఇవ్వకపోతే తప్ప. మంత్రి ఏమన్నారంటే మరి వెళ్ళకపోయేవారేమో చంద్రబాబు సూచనతో పెద్ద మనసు చేసుకుని మళ్ళీ తర్వాత రోజు వెళ్ళి ఇచ్చామని చెప్పారు. అసలు అట్లా కాదు, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళారు, అది కరెక్ట్. అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళారు కనుక ఆయన గౌరవంగా టైం ఇచ్చారు, రిసీవ్ చేసుకున్నారు, మర్యాదలన్నీ కాఫీ ఇచ్చారు, చాలాసేపు కూర్చోబెట్టి బాగా మాట్లాడుకున్నారు సహృదయంగా. ఇదే మేము కోరుకునేది. రాగానే రావెల్ కిషోర్ గారు ప్రస్తుతం ఏం మాట్లాడారండి? మమ్మల్ని అవమానం చేశారు, ఎందుకు ముందే రాజకీయం మీరే మొదలు పెట్టారు. అక్కడ ముఖ్యమంత్రి గారు చెలరేగిపోయి అసలు మాకు ప్రతి అభివృద్ధికి ఆయనే అడ్డుపడిపోతున్నారు. విద్రోహానికి పాల్పడే అవకాశం కూడా ఇటువంటి భయంకరమైన మాటలు గత ముఖ్యమంత్రికి ఇప్పుడు ముఖ్యమంత్రికి తేడా చాలా వచ్చేసింది. ఈయన ఊరికి బరస్ట్ అయిపోతున్నాడు. అంటే ఆయన బలహీనతలు ఎప్పుడు ఎవరిని ఆయన ఒక్క మాట మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఎందుకంటే రెండు చూసాం కదా, రెండు పరిపాలనలే. ఎవరిని అంత తొందరగా విమర్శించేవాడు కాదు అసలు. అతను ఎప్పుడు హుందాగా ఉండేవాడు. కానీ ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అలా విమర్శించాల్సి కాదు, ఆయన అసలు బలహీన పడిపోతున్నాడు ముఖ్యమంత్రి అని. ఆయన బలహీనపడి ఒక్క విషయం ఇది పర్సనల్ గా ఇది ఉన్నటువంటిది ఇది. అందువల్ల అక్కడికి వెళ్ళి బోండా మూమెంట్ అందరూ ఇక తిట్టడం మొదలు పెట్టేశారు. దాంతో ముఖ్యమంత్రి గారు భారీ స్థాయిలో ఆయన తిట్టడం మొదలు పెట్టేశారు. వీళ్ళు మాట్లాడారు అప్పుడు, మీ అవమానం చేయటం ఏంటి, ఆయన వస్తానన్నారు, మీరే రెండో రోజు ఒక్క మాట. ఇప్పుడు బోయపాటి శ్రీనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రతిపక్ష ఏంటండి? మీకు డైరెక్టర్లు సినిమా వాళ్ళ ఇదే నీ వ్యక్తిగతమైనటువంటిదా పుష్కరం అనేది? ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది ఒక సోషల్ అన్నమాట, ప్రకృతి పరంగా అదే ఫస్ట్ రోజు 29 మంది చనిపోయారు గోదావరి పుష్కరాల్లో. దానికి కూడా బాధ్యత వహించాలిగా మరి ప్రభుత్వము. ఆర్భాటాలు బోయపాటి శ్రీనివాస్ ప్రభుత్వ వైఫల్యము మేము వ్యక్తిగతంగా ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ ఇన్విటేషన్ ఒక పెళ్ళో ఇంటో సంబంధించినటువంటి అంశం అయితే మీ ప్రతిపక్ష నాయకుడు గాని అధికార పక్ష నాయకుడు వాళ్ళ యొక్క ఇష్టరాజ్యంగా వ్యవహరించవచ్చు. ఇది ప్రజలకి సంబంధించినటువంటి పండగ అయినప్పుడు మేము అలసిపోయాము, సొలసిపోయాము, ఏం చెప్పాలి? ఇంకొకటి అడుగులు ఆగండి. అలాగే లక్ష్మీపార్తి గారు కూడా ఆగండి ఒక్క నిమిషం. లక్ష్మీపార్తి గారు కూడా చాలా చక్కగా మొత్తానికి మొదటిసారిగా ఒక మంచి మాట విన్నా నేను. గతంలో చాలా గౌరవంగా నాకు తెలిసి డే 1 నుంచి ఆయన్ని వీరు ఏ విధంగా మాట్లాడారు అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ గౌరవం ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని కలవడానికి వచ్చాను అనుకో, ఫోన్ చేసి ఎక్కడున్నారు 10 రోజుల నుంచి మీ వెంట పడుతున్నట్టే, 10 రోజుల నుంచి మీ వెంట పడుతుంటే ముందు రోజు మీ దగ్గరకు వస్తే ఒట్టి మాట అంటే ఎలాగండి? ఎలాగండి అది? ఈ విధంగా బోయపాటి సీన్ ఏంటంటే అంత చిన్న అంశాన్ని తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు. 29 మందికి ఆ రోజు జరిగినటువంటి ఇబ్బందిని గమనంలోకి తీసుకున్నాం కాబట్టి ఇంత జాగ్రత్తగా ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా ఎక్కడైనా పాజిబిలిటీ అంటే ఆ విధమైనటువంటి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనకి మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, కాదేది కవితకు అనర్హం అని. ఇవాళ రాజకీయానికి అనర్హమైంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు నా ఇంట్లో పెళ్లి కాకపోతే, నా ఇంట్లో పెళ్లిగా దాన్ని డిక్లేర్ చేయకపోతే నేషనల్ లెవెల్లో ఉన్న లీడర్లందరినీ పిలిచిరారు. ఆ రోజున శంకుస్థాపనకు కూడా దేశంలో ఉన్న లీడర్లందరినీ పిలుచుకుని వచ్చారు. వారు పర్సనల్ గా వెళ్ళి పిలుచుకుని వచ్చారు. ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి ప్రాబ్లమే వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు మరి అంటే దినకర్ గారు చెప్పినట్టు ఒకవేళ కనుక ఇది మన రాష్ట్రం, ఇది మన ఇది అని అనుకుంటే అవసరం లేకుండా ఆయన కూడా రావచ్చు. ఆయన కూడా ఇదేం కాదు అని
ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే 29వ రాష్ట్రం ఆవిర్భవించి ఒక ఫంక్షన్ జరుగుతూ నేషనల్ లెవెల్ లీడర్స్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే నేను చాలా సంతోషించేవాడిని. అంటే పర్సనల్ గా, ఎందుకంటే ఆయనకి మన మేడం చెప్పినట్టు ఒక 5 లక్షల ఓట్లే డిఫరెన్స్. అటువంటి పెద్ద లీడరు, ఎంతో మంది నీకు దాదాపు కోట్ల మంది ఓట్లేసిన ఒక నాయకుడు ఆ డయాస్ మీద లేకపోవడం అనేది ఒక రకంగా చాలా చాలా మర్యాద ఇనుమడించేది. చంద్రబాబు నాయుడు గారి మర్యాద పెరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇవాళ ఒకసారి శంకుస్థాపన అయిపోయిన తర్వాత దాన్ని నువ్వు పిక్కెళ్ళి ఇంకో చోట పెట్టే అవకాశం నీకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలైపోతుంది, దానికి ఇంకా ఛాన్సే లేదు. సరే, హైకోర్టులో రిట్లేసారా? హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద ల్యాండ్ అక్విజిషన్ మీద నేనే వేశాను, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మీద నేనే వేశాను, సిఆర్డిఐ మీద నేను కేసులు వేశాను, వారు చేస్తున్న వాటిని కోర్టు ఇచ్చే జడ్జిమెంట్లు మనం తీసుకుంటున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ అయిపోయి ఇప్పటికి దాదాపు 2 ఏళ్ళు అయిపోయి, శంకుస్థాపనలు అయిపోయి, డ్రాఫ్ట్లు రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా దాని మీద వేయించడం అనేది నా ఉద్దేశ ప్రకారం, నేను గుంటూరు వాసిగా, గుంటూరు ప్రాంతానికి చెందిన వాడికి, క్యాపిటల్ ఏరియాకి భూములు ఇచ్చిన వాళ్ళు రైతులు వచ్చినప్పుడు చూద్దాం. అసలు ఆయన ఆ ప్రసాద్ గారిని ఏ విధంగా మాట్లాడిందని సుప్రీంకోర్టు సరిగ్గా ఎవరు దాన్ని ఇంకా రిపోర్ట్ చేయలేదు. చాలా ఘోరంగా క్రిటిసైజ్ చేసింది వారిని కూడా. అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అని అడ్డుకోవటం ఎవరిది కరెక్ట్ పద్ధతి కాదు నిజానికి. ఇవాళ ఇంకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి వెళ్ళి పిలిచారా, ఇంటికి వెళ్ళి పిలవలేదా, బయట నుంచి పిలిచారా, బయట నుంచి పిలవలేదా అంటే నిజానికి ప్రభుత్వానికి నా ఇంటి పెళ్లి కాదు, ఇది అందరికీ సంబంధించిన దినకర్ గారు మాట్లాడితే మరి మీరు అందరిని ఎందుకు పిలిచారు? అందరి దగ్గర అపాయింట్మెంట్లు ఎందుకు తీసుకున్నారు? ప్రధానమంత్రి దగ్గర ఎందుకు తీసుకున్నారు? అరుణ్ జైట్లీ దగ్గర తీసుకున్నారు? ప్రసాద్ రెడ్డి గారు లేదు, అవమానించడానికా కాదా అనేది కాదు. కాకపోతే మనము మన ఇంటి గెలిచి రచ్చగెలవాలా? మన ఇంట గెలవడానికి మన నాయకులు ఒకే ఒక్క అపోజిషన్ లీడర్ లేదు, అదర్ పార్టీస్ కూడా లేవు. ఉన్న ఒక్క బీజేపీ వాళ్ళతో అంటకాగుతున్న పార్టీ అది. కాంగ్రెస్ ఉందిగా, కాంగ్రెస్ ఎక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా మీరు బలవాళ్ళు ఆ మాట చెప్పకండి. ఇప్పుడు ఆ కాంగ్రెస్ నాయకులందరూ విశ్లేషకులు అయిపోయారు ఇవాళ మీకు. డెఫినెట్లీ అందుకనే ఇంత న్యూట్రల్ గా మాట్లాడాల్సి వస్తుంది. రవిశంకర్ గారు, మా దౌర్భాగ్యం అంటే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకట్లేదు. చూసారా మీరు? ఒక్క నిమిషం ఋషి. కాబట్టి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కి వారు ట్రై చేశారు కానీ వారు ట్రై చేయలేదు. చేశాము 10 రోజుల ముందు నుంచి చేయలేదు. ఇంకొకటి, మా ఇంట్లో పండగ కాదు కాబట్టి, ఇది రాష్ట్రానికి సంబంధించిన పండగ కాబట్టి అందరు నాయకులను తీసుకొచ్చాము. ఎందుకంటే మా అవసరాలు ఉన్నాయి, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి కూడా మా అవసరాలు ఉన్నాయి. కేంద్రంలో పెద్దలు ఏం చేస్తారో తెలియదు కానీ ఇక్కడ బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, లేకపోతే ఢిల్లీలోనో ఇక్కడ ఏదో కామెంట్ చేస్తున్నారు. నిన్న పురంధేశ్వరి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, జర్నలిస్టులు చేసిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే ఏపీ సీఎం 13 రాష్ట్రాల వాళ్ళని ఒప్పించుకుని తెచ్చుకోవాలి అన్న రీతిలో ఆవిడ మాట్లాడారు. దీని మీద ప్రసాద్ రెడ్డి గారు మీ కామెంట్. అది ఆవిడ చేసిన వ్యాఖ్య ఖచ్చితంగా బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుందండి. ఆవిడ బీజేపీలో ఇంపార్టెంట్ నాయకురాలు, అగ్రస్థాయి నాయకులతో సంబంధాలు ఉన్నాయి. తాను చేసి ప్రయత్నం చేయాలి తప్ప ముఖ్యమంత్రి ఏంటంటే ఫెయిల్యూర్ ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు మీద నెట్టేయడానికి ప్రయత్నం లేదని. ప్రత్యేక హోదా గురించి ఇంకా పూర్తిగా ఆశ వదులుకోని వాళ్ళు నేను కూడా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇంకా వస్తుంది, గుజరాత్ ఒరిస్సా ఎలక్షన్స్ అయిపోయిన సందర్భాల్లో ఎక్కడ వస్తుంది అని నేను ఇంకా విశ్వసిస్తున్నాను. మేబీ ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసిందో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా అటువంటి ఫేస్ చేస్తుంది. బీజేపీతో సహా మిత్రపక్షమైన టీడీపీ కూడా అటువంటి దాని సెగ కొంచెం తగిలే ప్రమాదం ఉందండి ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు పొలిటికల్ హరాకిరికి ఇష్టపడతారు. ఏదో ఒక నిర్ణయం ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా కూడా సెగ ఎంత తగులుతుంది. హరాకిరి చేసుకోవడానికి, రాజకీయ హరాకిరికి ఇష్టపడరు కాబట్టి బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిసి ఏదో ఒక ప్రజలకి ఆమోదయోగ్యమైన నిర్ణయం చేస్తారని నేను ఇప్పుడు కూడా నమ్ముతాను. రవిశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లు పేరుతో కానివ్వండి, లేకపోతే ఏదో ఒక సందర్భంగా దీన్ని మొత్తం జాతీయ స్థాయిలో ఒక చర్చ జరిగే పరిస్థితి తీసుకొచ్చింది. మరి ఇవాళ పురంధేశ్వరి గారు చేసిన కామెంట్ ఏంటంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మేము ఇవ్వం కానీ కేంద్రం మీద అపవాదు రాకుండా అది ముఖ్యమంత్రి గారి మీద ఇంకొకరి మీద తోసేసే ప్రయత్నం అది. ఆ రోజున ఉన్న మంత్రివర్గ సభ్యురాలుగా ఉన్నారు పురంధేశ్వరి గారు. వారు ఆ రోజున మాట్లాడిన మాటలు ఏంటో, ఆ తర్వాత ఆవిడ వేరే పార్టీలో చేరి తర్వాత ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు మాటలేంటి, ఇవాళ ఆవిడ చేస్తున్న మాటలేంటి. మహానుభావుడు ఎన్టీ రామారావు ఆంధ్రులకు ఒక ఐడెంటిటీ తీసుకొచ్చిన వాడు.
అద్భుతంగా తెలుగు భాష గురించి మాట్లాడినవాడు, మన ప్రాంతం గురించి మాట్లాడినవాడు, ప్రాంతాలకు అతీతంగా మన భాష తెలుగు భాష అని మాట్లాడిన ఒక గొప్ప నాయకుడు. ఆయన కూతురై ఉండి అక్కడ తలుపులేసి లైట్లు ఆఫ్ చేసి జర్నలిస్టులను బయటికి పంపించి బిల్లు పాస్ చేసిన దాంట్లో ఒక భాగస్వామి అయి ఉండి ఆ రోజున ఈ క్యాబినెట్ లో కూర్చుని సంతకం పెట్టి 31 మార్చ్ 2014 ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ తో సహా పంపిస్తే ఆ ఆర్డినెన్స్ లో ఒక పోలవరాన్ని వాటిని వదిలేసి ఆ ముంపు మండలాలను మాత్రమే ఆర్డినెన్స్ పాస్ చేస్తే మాట్లాడకుండా కూర్చున్న పురంధరేశ్వరి గారు ఇవాళ వచ్చి ఇవాళ ఇంతమంది ఇన్ని గోళాలు చేస్తుంటే ఇంత పూర్తిగా అందరూ యాజిటేట్ చేసి చివరికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక అప్లికేషన్ రాజీనామాలు ముందు రాజీనామా చేస్తే తప్ప సీట్ ఇవ్వనని చెప్పి వేరే వాళ్ళు చెప్పుంటారు అండి. అది వదిలి వదిలేసేయండి, దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ఆవిడ అదే మాట చెప్పారా కాంగ్రెస్ పార్టీకి, మీరు వెళ్ళి అన్ని 29 రాష్ట్రాల అందరి దగ్గర నుంచి తీసుకుని ఇల్లు పాస్ చేయండి, ఈ డివిజన్ చేయండి, తలుపులు వేయండి, లైట్లు ఆఫ్ చేయండి అని చెప్పిందండి ఆ రోజున. ఆ రోజున మనకి రాకపోతే నాశనం అయిపోతుందని చెప్పింది. అయిపోతే ఇట్లా నాశనం అయిపోతాం, మా ప్రజలందరూ నాశనం అయిపోతారని చెప్పిందా? చెప్పకుండా ఇవాళ అబ్జెక్ట్ చేస్తున్న 13 రాష్ట్రాల వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమని చెప్పడం అనేది నిజంగా ఇంతకంటే నీచమైన రాజకీయం ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడలేదు. నేను చాలా బాధపడుతున్నాను. ఈ రకంగా చేయకుండా ఎన్టీ రామారావు కూతురుగా చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఒకటి గౌరీశంకర్ గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే రాంగ్ ఏంటంటే కేబినెట్ కమిటీ తీర్మానంలో 3 అంశాలు పెట్టారండి. ప్రత్యేక హోదా ఫస్ట్ అంశం, రెండోదేమో కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి రాష్ట్రానికి విద్యుత్ సంస్థలు జనాభా ప్రాతిపదిక మీద, మూడోది ముంపు మండలాలను చేయటం. దాన్ని ఎగ్జిక్యూటివ్కి పంపించారు. అంతవరకు రాంగ్ ఏం లేదు. కానీ ఈవిడ వ్యక్తిగతంగా మనం తీసుకుంటే కాంగ్రెస్ అధికారం సపోర్ట్ ఇచ్చినంతకాలం బ్రహ్మాండం కాంగ్రెస్ని పొగిడారు. ఆ టైంలో కూడా ఆమె కన్విన్స్ చేయలేకపోయారు. సమైక్య రాష్ట్రం కోసం ఆమె బయటకు వచ్చి జనాలు పెద్ద మాట్లాడింది ఏమీ లేదు. ఏదో సందర్భంలో తప్పదేమో అని కూడా ఆవిడ మాట్లాడారు. ఆవిడ నీతి ఎక్కడ ఉంది ఆలోచిస్తున్నామంటే, అప్పటి వరకు పోనీ అక్కడ తీర్మానం అయిపోయింది, రాష్ట్ర విభజన జరిగిపోయిన వెంటనే అదే ఆమె కేబినెట్ హోదా రిజైన్ చేసి ఉంటే వ్యక్తిగతంగా ఆమె కొంత గౌరవం వచ్చింది. అలాగే ఆమె పార్టీ ఓడిపోయినాక పార్టీగా చేసింది. ఎందుకు చేశారంటే రాష్ట్రం విభజన చేశారు. అప్పుడు చేస్తే దానికి ఏమైనా విలువ ఉందండి? అలాగే మళ్ళీ వెంటనే బీజేపీలో చేరారు. అక్కడ కూడా నైతిక విలువలు పోయింది. వాళ్ళు ఆయన ఎలా చేశారో పార్టీలు మారటం, ఈమె కూడా అలాగే చేస్తూ వచ్చారు. ఎందుకంటే అధికారం కోసం అనేది స్పష్టంగా అనిపిస్తుంది. ఈ రోజు ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఏదైతే మీ కాంగ్రెస్ తీర్మానం చేసిందో ఆ తీర్మానం అనేది ఎప్పుడు కూడా బిల్లులో కాదండి. గతంలో జరిగినటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ద్వారానే పోయిందండి. అదే విధానంలో ఎగ్జిక్యూటివ్ దాని ద్వారా ఎవరికి ఉంది అధికారం? నీతి ఆయోగ్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి. అదేవిధంగా ఇది డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు ప్రధానమంత్రి అండి. ఇట్లాంటి అన్ని అర్హతలు ఉండి 14th ఫైనాన్స్ కమిటీ అధ్యక్షుడు ప్రధానమంత్రి, అదే నీతి ఆయోగ్. ఇన్ని ఉన్నప్పుడు బీజేపీ నాయకులతో మాట్లాడారు. ఏపీ బీజేపీ ముఖ్య నేత రమేష్ నాయుడు ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ నాయుడు గారు. నమస్తే. రమేష్ నాయుడు గారు నమస్కారం అండి. పురంధేశ్వరి నిన్న వారు చేసిన కామెంట్ ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే, మీరు ఇంకా ఇవ్వకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ప్రజల్లో మీ మీద నింద అపవాదు రాకుండా ఏపీ ముఖ్యమంత్రి మీద తోసేయాలనుకున్నారా? ఆయన 13 రాష్ట్రాలని ఒప్పించుకుని ప్రత్యేక హోదా తెచ్చుకోవాలని కామెంట్ చేయడం అందులో భాగమేనా? అలా ఏం లేదు. మా యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో ఉన్నాయి. అది మేము 300 ప్రాజెక్టులు చాలా వేగవంతంగా ఇచ్చినటువంటి క్రమంలో అందరూ కూడా గమనించే ఉంటారు. అయితే పురంధేశ్వరి గారి యొక్క మాటలు ఏంటంటే, మనం పాజిటివ్ గా ఆలోచన చేయాలి. ఆయన కేంద్రంలో ఒక ఆయన కేంద్రంలో భాగస్వామ్యం అయినటువంటి మిత్రుడు కాబట్టి, అతనికి గతంలో ఎన్డీఏ సమయంలో అలాగే జాతీయ రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కాబట్టి, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి లైజనింగ్ ఉంది. ఆయనకు మంచి రెగ్యులర్ గా వ్యక్తులతోటి రాజకీయ పరమైనటువంటి నేపథ్యంతో అనునిత్యం టచ్ లో ఉంటాడు కాబట్టి, వచ్చేటువంటి అడ్డంకులు అధిగమించడం కోసం ఆయన కూడా బాధ్యత తీసుకుంటే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే మా యొక్క ఆలోచన.
బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి నేను ఎక్కువ మాట్లాడినా కానీ పురంధేశ్వరి గారి దగ్గరికి వచ్చేటప్పటికి కాదు కదా ఆయన అన్నదానికి కాదు వారికి విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి చెప్పక్కర్లేదు. విస్తృత పరిచయాలు ఉన్నాయా లేవనేది అది జగమెరిగినటువంటి సత్యం. దాని గురించి కాదు చర్చ ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు దేశానికి ప్రధానమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. జాతీయ పార్టీలన్నిటితో కానీ అలాగే వివిధ ప్రాంతీయ పార్టీల దేశంలో సత్సంబంధాలు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే పురంధేశ్వరి గారు వ్యాఖ్య అనేది చాలా కీలకం. ఇక్కడ విభజనకి ముందు మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఈ రాష్ట్రాన్ని విభజించటానికి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని బేస్ చేసుకుని విజయవాడకు వచ్చి కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం పనబాగ లక్ష్మీ గారితో కూర్చొని గేట్వే హోటల్లో కూర్చొని చేసిందా లేదా? ఒక ప్రయత్నం చేసింది. అంటే ఏ పార్టీలో ఎక్కడుంటే ఆ పార్టీలో ఉన్నటువంటి హైకమాండ్ యొక్క పాదాక్రాంతులై వారికి అనుసరణలో నడిచే విధంగా వారిని ఒప్పించి మెప్పించేటటువంటి విధంగా ప్రయత్నించి ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తెగా ఆమెకి తగదు. ఆ రోజు వినండి రమేష్ నాయుడు గారు, వినండి మీరు. నేను పురంధేశ్వరి గారి గురించి చరిత్ర ఇప్పుడు జరుగుతుంది రెండు చెప్పండి. రెండో అంశం ఇవాళ వచ్చేటప్పటికి ఆమె ఎందుకండి మాట్లాడుతుంది? ఆల్రెడీ రాజ్యసభలో ఒక ప్రైవేటు బిల్లు వస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయా లేవా? ఇంకా మళ్ళీ 13 రాష్ట్రాలకు వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎక్కడుంది? ఇంక్లూడింగ్ బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వమనేటటువంటి మాట రాజ్యసభలో మాట్లాడలేదు. ఇంకొకటి 14th ఫైనాన్స్ కమిషన్ అని పదే ఎన్నిసార్లు చెప్పాలండి? ఇక్కడే ఉంది రిపోర్టు. 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో గానీ అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ ఉన్నటువంటి 11th చాప్టర్ ఏదైతే గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ లో ఉంది గానీ ఎక్కడైనా గానీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇవ్వటానికి కానీ ఇవ్వకపోవటానికి కానీ వారికి రైట్ ఉందా? వారికి ఆ బాధ్యత ఉందా? ఎందుకు ఇంకా మనము ఈ విధమైనటువంటి ఆర్థిక సంఘానికి ఆమోదం లభించింది పార్లమెంట్ లో ఒకటి. ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వద్దని 14 అనలేదు. ఏ పేరాలో ఉన్నారు, ఏ పేజీలో ఉన్నారు, ఏ చాప్టర్ లో ఉన్నారు చెప్పండి. నో, ఏ పేరాలో, ఏ చాప్టర్ లో, ఏ పేజీలో ఎక్కడ ఉందో చెప్పండి. మేము వెళ్ళి చూస్తాం. మా దగ్గర రిపోర్ట్ ఉంది. రమేష్ గారు, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. పురంధేశ్వరి గారికి చెప్పండి. ఇప్పుడు 13 అసలు ఎంత బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యది. 13 రాష్ట్రాలని పోయి బతిమలాడుకోమంటావు చెప్పండి రమేష్ రెడ్డి గారు. కరెక్టా? మీరు ఒక్క నిమిషం, మీరు ఒక నిర్ణయం తీసుకుని ఉంటే గనక స్పష్టంగా పక్కాగా ఉంటే గనక దాన్ని నిర్భయంగా మీకు చెప్పే అవకాశం ఉంటే చెప్పొచ్చు. లేదు ఇప్పుడు అంతా పక్కదారి పట్టించే మాటల్లాగా అనిపించట్లేదా? మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించుకోమని 14 ఆర్థిక సంఘంలో లేని అంశాన్ని 14 ఆర్థిక సంఘాలు తీసుకొచ్చి 1000 మంది చనిపోయేంత వరకు, బలిదానాలకు గురి అయ్యేంత వరకు రాష్ట్రాన్ని అడ్డదిట్టంగా విభజించేటువంటి ప్రక్రియ వేగవంతంగా రాజకీయ లబ్ధి కోసం అలా చేయము. రమేష్ నాయుడు గారు ఒక మాట మీరేనండి. రమేష్ నాయుడు గారు హోదా ముఖ్యమని ఆలోచిస్తున్నాం. మీరు ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్ లో బాగా అసలు అక్కడ కాదు. ఒక విషయం మీకు ఒక పాయింట్ అండి, మీకు ఒక పాయింట్ మీరు దానికే చెప్దురు. ఎక్కడ మాకు బాధ అనిపించిందంటే ఒక 4 రాష్ట్రాలని ఉటంకిస్తూ ఈ 4 రాష్ట్రాలని ఎవరిని? ఒడిశాని, తమిళనాడుని, బీహార్ని, ఉత్తరప్రదేశ్ ని, వెస్ట్ బెంగాల్ ని ఈ ముఖ్యమంత్రుల్ని మాట్లాడి కన్విన్స్ చేసుకున్నామన్నారే. ఇదే 5 ముఖ్యమంత్రులు ఆ రోజు విభజన జరిగేటప్పుడు విభజించొద్దు అని చెప్పి వాకౌట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజే కండిషన్ పెట్టుండొచ్చు కదా. ఈ కండిషన్ బీజేపీ సపోర్ట్ చేసేటప్పుడు ఈ కండిషన్ పెట్టి బాగుంటది. ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రమేష్ నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, రమేష్ నాయుడు ఒక్క నిమిషం, నాయుడు గారు ఉండండి. ఒక్క విషయం ఏంటంటే పురంధేశ్వరి గారి గురించి ఆయన కామెంట్ చేశారు. దానికి సంబంధించి నేను ఒక విషయం చెప్పాలి తప్పనిసరిగా. దగ్గుపాటి పురంధేశ్వరి గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆమె తప్పనిసరిగా ఈ విభజన జరగడం అనేది సత్యము అని చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఏమి కావాలో అది అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇప్పటికైనా అని ఆమె నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే దిష్టిబొమ్మలు కాల్చారు ఆమెకి.
అంటే పురంధేశ్వర్ గారు ఏ పార్టీలో ఉంటే ఆ విధంగా వ్యవహరిస్తారని అన్నటువంటి మాట ఏదైతే ఉందో అది చాలా తప్పిదంగా భావిస్తున్నాము. ఆయన తప్పు మాట్లాడారు దినకర్ గారు. మీ మనసుకు ఆనందంగా ఉండే విధంగా మాట్లాడండి రమేష్ నాయుడు గారు. ఆమె చేసిన తప్పు ప్రజల యొక్క చెవుల్లో మారుమోగుతుంది. రమేష్ గారు ఇంకా వెనక్కి వస్తారు. అంటే మీకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. రమేష్ గారు వ్యక్తిగతంగా ఆమెను తీసుకురావద్దు. వ్యక్తిగతంగా ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకు దెబ్బతింటారు? నాయకుడు కేటీఆర్ గారి యొక్క పుత్రికగా ఆమె చాలా ఆలోచన చేస్తుంది. రమేష్ గారు ఒక్క నిమిషం అండి. ప్రత్యేక హోదా కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఏదో బీజేపీ ప్రభుత్వం వరగబెడుతుంది, 300 ప్రాజెక్టులకి ఇట్లో ఇచ్చేస్తుంది నిధులు అని చెప్పారండి ఆయన రమేష్ నాయుడు గారు. నేను విన్నది కరెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్పింది, జైట్లీ గారు చెప్పారు, ఎన్ఐటి తాడేపల్లిగూడెం కమిషన్ అంటే ఏమర్థం అవుతుందండి మనకి? ప్రారంభించేశారు అంటే నిర్మాణం అయిపోయింది అంతా అనుకున్నా. ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక బోర్డు పెట్టి కోర్స్ స్టార్ట్ చేశారు. నేను వెళ్ళాను వ్యక్తిగతంగా వెళ్ళి చూడటానికి వెళ్తే కాంపౌండ్ వాళ్ళు సగం కట్టారు. ఇంకా 9 సంవత్సరాలు వాళ్ళ అంచనా ప్రకారమే ఇది పూర్తయ్యేటప్పటికి 9 సంవత్సరాలు పడుతుంది. అన్ని సక్రమంగా జరిగితే నిధులు వస్తే పార్లమెంట్ సాక్షిగా కమిషన్, పార్లమెంట్ సాక్షిగా కమిషన్, ఐఐటి కమిషన్ అంటే మీరు నిధులు ఏంటంటే అరకొరగా నిధులు ఇచ్చి మీరు ఏదో చేస్తారు అన్నట్టుగా. ప్రసాద్ రెడ్డి గారు ఇవాళ ప్రస్తుత విషయం చెప్తున్నారు. మనకి విభజించేటప్పుడు విభజన చట్టంలో కూడా కన్సిడర్ ది ఫీజిబిలిటీ రెండు పార్టీలు కలిసి ఇది వెట్టింగ్ చేసింది. జైట్లీ గారి ఇంటికి జయరాం రమేష్ ఎన్నిసార్లు వెళ్ళారు, అద్వానీ గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు, సోనియా గాంధీ గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు. ఈ రెండు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేశాయని చెప్పడంలో ఏం మాత్రం అనుమానం పూర్తిగా చెప్పగలుగుతారా రమేష్ గారు? 14 ఆర్థిక సంఘంలో లేదని చాలా క్లియర్ గా అసలు ఆ ప్రస్తావన లేదని ఆ సభ్యులే చెప్తారు. అభిజిత్ సేను. మళ్ళీ మీరు 14 ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర బాధ్యులు సిద్ధార్థనాథ్ సింగ్ అంటే ఎవరిని తప్పుదా పట్టించడానికి ప్రయత్నాలన్నీ చేస్తారు. ఏదో క్లారిటీ నాయకత్వం వహించినటువంటి వ్యక్తి తెలుగువాడు, అందులో రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తి. 14వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ప్రధానమంత్రి, 14వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ప్రధానమంత్రి ఏం చేసినా మిగతా వాళ్ళు అందరూ వీటో చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి ఏం చెప్తే అది జరుగుతుంది. ఒక ప్రధానమంత్రి ఫ్లోర్ లో అష్యూరెన్స్ ఇచ్చాడు, అదే రెండో ప్రధానమంత్రి తిరుపతిలో అష్యూరెన్స్ ఇచ్చాడు. ప్రధానమంత్రి మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా అష్యూరెన్స్ ఇచ్చి ఇవాళ కుదరదు పక్క రాష్ట్రాల దగ్గర నుంచి తెచ్చుకోమంటున్నారు. 13 రాష్ట్రాల పార్టీలు పార్లమెంట్ లో రాజ్యసభలోనూ కూడా మీరు సపోర్ట్ చేస్తాయని చెప్పి ఇవాళ వెనక్కి తిరగడానికి అవసరం. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రయోజనాలు తగ్గుతున్నాయి. కాబట్టి ప్రత్యేక హోదా ముఖ్యమా, రాజకీయ లబ్ధి కోసం లేదంటే ప్రజల్లో సెంటిమెంట్ రైట్ చేసి రాజకీయ అనేది ఒక కాన్సెప్ట్, లేదా ప్రజల సంక్షేమం కోసం మనం అంతకన్నా కూడా ఎక్కువగా ఏదైతే ప్రత్యేక హోదా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమవుతున్నాయో దానికి కంపేర్ చేస్తూ అంతకన్నా కూడా బెటర్ కాంపెన్సేషన్ ఆంధ్రప్రదేశ్ మాకు అక్కర్లేదు. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. ప్రత్యేక హోదా ఇస్తే మాకేం చేయాలో మాకు తెలుసు, మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మాకు ప్రత్యేక హోదా మాత్రమే. సెంటిమెంట్ రాజకీయాలు చేయాలనుకున్నారు. ప్రత్యేక హోదా సమయంలో మీరు ఆంధ్రప్రదేశ్ విభజన ప్రయత్నం చేశాయి. ఇప్పుడు కూడా ఇంకొకసారి వైద్యులు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుతాము ఓర్చుకోవాలన్నటువంటి సెంటిమెంట్ ఇవ్వడం సాధ్యం కాదని ఒక ప్రధానమంత్రి గారు తప్ప ఇప్పటి వరకు అందరూ చెప్పేసిన పరిస్థితి మనం చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ పరోక్షంగా అందరూ చెప్పారు. జైట్లీ గారు, లేకపోతే పురంధేశ్వర్ గారు, సిద్ధార్థనాథ్ సింగ్, లేకపోతే కేంద్ర సహాయ మంత్రులు అందరూ. కానీ తెలుగుదేశం పార్టీ ఇంకా తీసుకొస్తాం, ఇంకా ప్రయత్నం చేస్తాం అని చెప్తోంది. వాస్తవానికి బాధ్యత ఉండి చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరు ఇప్పటి వరకు మాట్లాడలేదు.
ఎగ్జాంపుల్ ఈ మాట్లాడే ప్రధానమంత్రి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వగలిగింది, డెసిషన్ తీసుకోగలిగింది 14 ఫైనాన్స్ కమిషన్ వీళ్ళు రిఫర్ చేస్తారు. ఆ కమిషన్ కి సంబంధించిన రికమెండేషన్స్ మీద కూడా డెసిషన్ తీసుకోవాల్సినటువంటి వ్యక్తి, దానిలో ఏమైనా రాటిఫికేషన్ కావాల్సింటే చేయగలిగినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. ఫస్ట్ అసలు ఆయన దేని మీద మాట్లాడతారు అనుకుంటున్నారు? అక్కడి నుంచి అది ఒకటి ఆయనే మాట్లాడాలి. నెంబర్ 2 వీళ్ళు ఎవరెవరో వచ్చి 13 రాష్ట్రాలతో మాట్లాడి 20 అరుణ్ జైట్లీ గారు కానీ, అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు కూడా ఎక్కడ ఏమి ఇంత మటుకి దానికి వ్యతిరేకంగా రాజ్యసభలో కూడా అంత చర్చ జరిగినా కానీ ఎక్కడ మాట్లాడలేదు. అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు తెచ్చుకున్నారులేండి, వెంకయ్యనాయుడు గారు పుస్తకం వేసుకున్నారు, ఆయన నేనే చేశాను నేనే తెచ్చాను, మా అధ్యక్ష 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు అధ్యక్ష అని తిరుపతి నుంచి విశాఖపట్నం పట్టుకుంటే పుస్తకాలు వేసుకున్నారండి. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే వ్యక్తిగతంగా వ్యక్తుల మీదకి వెళ్ళడం కూడా తప్పు. కాన్సెప్ట్ మీద మాట్లాడదాం. ఆ రోజు వెంకయ్య నాయుడు మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నాం. ఆయన్ని టార్గెట్ చేయడం కాదు మనకు కావాల్సిన సొల్యూషన్. ఇప్పుడు క్లియర్ గా సరే వాళ్ళు నిజంగా ఇబ్బంది వస్తుంది అనుకునే పరిస్థితి మీకుంటే విడివిడిగా ఇచ్చేది కూడా చెప్పారా మీరు? విడిగా క్లోజ్ చేయండి. రమేష్ నాయుడు గారు లైన్ లోనే ఉన్నారు. ఒకటి అడుగుతున్నాను బాబు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రత్యేక హోదా అనేది అది వెనక్కిపోతా ఉంది, అది ఇక అవుట్డేట్ దానికంటే కూడా ఎక్కువ జరిగి. కానీ నిన్న జిఎస్టీ బిల్లు ప్రవేశపెట్టారు, దానికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. జిఎస్టీ బిల్లు ప్రకారంగా రాష్ట్రాలకి మంచిదే, మొత్తం దేశవ్యాప్తంగా ఒకే పన్ను అనే దాని క్రింద. కానీ రాష్ట్రాలు 10 సంవత్సరాలు పడుతుంది అది కోల్పోవాలంటే. ఇట్లాంటి పరిస్థితుల్లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, కనీసం రాజధాని కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలియదా బాబు? మరి అదే అంతకన్నా బెటర్ గా రమేష్ నాయుడు గారు ప్రత్యేక హోదా కాకుండా అంతకన్నా బెటర్ గా ఏం చేస్తారో అనే క్లారిటీ ఇస్తే కూడా ప్రత్యేక హోదా డిమాండ్ తగ్గుతుంది. చూద్దాం. జిఎస్టీ వచ్చినందువల్ల ఎక్సైజ్ ఏదైతే పోతుందో ఆ బెనిఫిట్ కూడా రావాలి. ఫైనల్ గా 30 సెకండ్స్ లో ఏం చెప్తారు? నిరంతరం టచ్లో ఉండి ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో, పథకాల విషయంలో, నిధులను ఎలా తరలించాలనే విషయంలో. ఇంతకాలం పడుతుంది ఎక్సైజ్. జైట్లీ గారు చెప్పి 2.5 ఏళ్ళుగా జైట్లీ గారు చెప్పి 10 రోజులు దాటిపోయింది సభలో చెప్పి ఎక్సైజ్ చేయాల్సిన రిలీజ్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. అలాగే ఈ యొక్క ప్రాజెక్టులు ఏవైతే ఉన్నారో ఇందాక పెద్దలు చెప్పారు, వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా టైం బౌండ్ పెట్టుకోవాలి. 36 months మాత్రమే పెట్టుకోవాలి. ఈ 36 నెలల్లో తప్పనిసరిగా రమేష్ నాయుడు గారు ఒక మాట చెప్పండి, మీకు ప్రత్యేక హోదా అవసరమా లేదా? మీరు మీ పాలసీ ఏంటి? రమేష్ నాయుడుగా కాకుండా బీజేపీ నేతగా చెప్పండి, మీకు ప్రత్యేక హోదా కావాలా వద్దా ఆంధ్రప్రదేశ్ కి? ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు తప్పు. ఇప్పుడు అంటే వద్దని చెప్తున్నారు, వద్దని చెప్తున్నారు, బీజేపీ నాయకులు చెప్పేదంతా వద్దని చెప్తున్నారు, అంతే కదా? మీరు వద్దని చెప్తున్నారు. చూద్దాం గుర్తు పెట్టుకుంటారు, మీరు వద్దని చెప్తున్నారు. ఇవాళ లైవ్ లో ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, ఇవాళ మీరు లైవ్ లో వద్దని చెప్తున్నారు. ప్రత్యేక హోదా ఒకటే కావాలంటే రమేష్ నాయుడు గారు కేటగిరీ స్టేటస్ కావాలి. 2003లో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రమేష్ మీరు మాత్రం ఏం చేస్తారు? పై నుంచి వచ్చిన డైరెక్షన్ బీజేపీ డైరెక్షన్ బట్టి. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ ప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ప్రసాద్ రెడ్డి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.